అంపశయ్య అనే నవల్లో మొత్తం ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల్లో ఉండేటువంటి ఆలోచన ధోరణి, వాళ్ళ జీవన విధానాల గురించి బాగా ఇంప్రెస్ అయినటువంటి కాలం అది. ఆ కాలంలో యూనివర్సిటీ క్యాంపస్లో ఉండడంతో అక్కడ జరుగుతున్నటువంటి మూమెంట్లో యాక్టివ్ పార్టిసిపేషన్ లేకుండా ప్రేక్షక పాత్ర లాగా ఉన్నప్పటికీ కూడా మనకు తెలియకుండానే అందులో ఇన్వాల్వ్ అయిన ఒక వాతావరణం, ఒక ఫిలాసాఫికల్ ఇన్వాల్వ్మెంట్ మాత్రం తప్పకుండా ఉండేది. యూనివర్సిటీలో మామూలు లైబ్రరీ సైన్సు, ఫిలాసఫీ, తెలుగు ఈ కోర్సెస్ అన్ని చేసిన తర్వాత మీరు ఎంఏ ఎందులో చేశారు? ఒక ఎంఏ ఫిలాసఫీలో చేశానండి, ఒక ఎంఏ లిటరేచర్లో చేశానండి. 2 ఎంఏలు చేశాము. ఫిలాసఫీలో మార్క్సియన్ ఫిలాసఫీ నుంచి మొదలు పెడితే హెగెల్ నుంచి మొదలుపెట్టి గాంధీయన్ ఫిలాసఫీ దాకా చాలా ఫిలాసఫీలన్నీ, ఇండియన్ వెస్టర్న్ ఫిలాసఫీలన్నీ చదువుకోవడం జరిగింది. ఆ తర్వాత సాహిత్యంలో మొదటి నుంచి అపేక్ష ఉంది కనుక సాహిత్యం చదవాలనుకున్నాం కనుక ఎంఏ సాహిత్యం కూడా చేసాం. అందులో కూడా చలం, శ్రీశ్రీ నుంచి మొదలు పెడితే అల్లం రాజే దాకా, అంటే కంటెంపరీ సాహిత్యం దాకా చాలా సాహిత్యం ఒక పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ లాగా బతికిన కాలం అండి అది. మరి ఆనంద్ గారు, ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు? నేను చెప్పుకోవడానికి చాలా ఆనందంగా ఉంటానండి. ఏ కాలేజీలో నేను డిగ్రీ చదివాను అదే కాలేజీలో లెక్చరర్ ఇన్ లైబ్రరీ సైన్స్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు ఆ కాలేజీలో పనిచేస్తున్నాను. మరి మీరు కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ సినీ విమర్శకులు ఎలా అయ్యారు? నిజానికి 1980లో ఉద్యోగం వచ్చి మళ్ళీ మేము క్యాంపస్ వదిలేసి మా జిల్లాకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడప్పుడే ఈ సాహిత్యం నుంచి గ్రాడ్యువల్గా ఒక సినిమా, అంటే సాహిత్యం ఎక్స్ప్రెస్ చేయనటువంటి అంశాలు కూడా విజువల్ మీడియాలో చెప్పే అవకాశం ఉంది అని చెప్పేసి కరీంనగర్లో మొట్టమొదటిసారిగా 1977-78 ప్రాంతంలో మేము డిగ్రీ చదువుతున్న కాలంలోనే కరీంనగర్ ఫిలిం సొసైటీ అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ అయిందండి. విద్యార్థులుగా మేము అందులో సభ్యులుగా చేరాం. సభ్యులుగా చేరినప్పుడు చాలా ఆశ్చర్యకరమైన సినిమాలు చూసామండి. అప్పటికి మామూలు అడవి రాముడు లాంటి సినిమాలు చూస్తున్న ఏజ్లో ఒకేసారి సత్యజిత్ రే తీసినటువంటి పతేరు పాంచాలి, రాష్యమన్ లాంటి సినిమాలు, బైస్కిల్ థీవ్స్ లాంటి న్యూ వేవ్ సినిమాలు ఆ ఫిల్మ్ సొసైటీ స్క్రీనింగ్స్లో చూసే అవకాశం కలిగిందండి. అది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. అదేంటి సార్ ఆ సొసైటీ ఏంటి, దాని పనులు ఏం చేస్తుంటారు వాళ్ళు? యాక్చువల్గా ఈ సొసైటీలు స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయండి. అన్ని దేశాల్లో కూడా ఫిల్మ్ క్లబ్స్ ఉన్నాయి. కొన్ని చోట్ల ఫిల్మ్ క్లబ్ అంటున్నారు, కొన్ని చోట్ల ఫిల్మ్ సొసైటీ అంటున్నారు. ఫిల్మ్ సొసైటీ యాక్చువల్గా అదేంటంటే ఆసక్తి ఉన్న వాళ్ళందరూ అందులో సభ్యులుగా చేరొచ్చండి. సభ్యులుగా చేరిన వాళ్ళకి నెలలో 2-3 సినిమాలు, ఇంటర్నేషనల్లీ అక్లెయిమ్డ్ సినిమాలు, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో అవార్డు వచ్చిన సినిమాలు అవి చూపిస్తారండి. చూపించి దాన్ని హౌ టు రీడ్ ఎ సినిమా, సినిమాని చూసి పోవడం కాకుండా సినిమాని చదవచ్చండి. యూ హ్యావ్ టు రీడ్ ఎ ఫిల్మ్. ఇట్ మీన్స్ ఒక సినిమా అనేది ఒక ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ అండి. దానిలో ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఆఫ్ సినిమాగా ఉన్నప్పటికీ కూడా సినిమా ఈజ్ అన్ ఆర్ట్ ఎక్స్ప్రెషన్, ఒక విజువల్ ఎక్స్ప్రెషన్ అండి. ఆ విజువల్ ఎక్స్ప్రెషన్లో మనం ఒక ఈస్థెటిక్ సెన్స్తో చూడగలిగితే సినిమాని మనం చదవగలం. వీ కెన్ రీడ్ ద సినిమా. ఫస్ట్ మనం సినిమా చూడగానే అందరం ఏం ఆలోచిస్తామంటే కథ ఏముందని ఆలోచిస్తామండి. అట్లాగే సంగీతం ఏముంది, పాటలు ఏమున్నాయి అని చెప్పుకుంటాం. అట్లా కాకుండా ఇంటోటో హోలిస్టిక్ అప్రోచ్లో హౌ విజువల్స్ ఆర్ దేర్. అసలు ప్రధానంగా సినిమా విజువల్ కల్చర్ అండి. విజువల్ మీద ఆధారపడిన సినిమా. నా అభిప్రాయం ప్రకారం ఏదైనా ఒక సినిమాలో సంగీతం చాలా బాగుందంటే సినిమా ఇస్ అ ఫ్లాప్. అవునా? ఎందుకంటే నా ఒపీనియన్లో, ఎందుకంటే ఒక సినిమాలో సంగీతం చాలా బాగుంది లేదా యాక్టర్ చాలా బాగా యాక్ట్ చేశాడు అంటే ఇన్ టోటల్ ఫిల్మ్ బాగుందని కాదు అక్కడ అర్థం. విజువల్ అన్నప్పుడు ఒక మంచి సినిమా చూస్తే, సినిమా చూడడం మొదలుపెట్టినప్పుడు మనం అందులో ఇన్వాల్వ్ కావాలి. చివరికి వచ్చేసరికి సినిమా ఇన్ టోటో మనకి బాగుంది అనిపిస్తే ఇట్ విల్ ట్రీటెడ్ యాజ్ ఎ గుడ్ సినిమా. ఓకే. ఏదో ఒక క్రాఫ్ట్, ఒక సినిమాలో మనం చెప్పుకుంటామండి 24 క్రాఫ్ట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సినిమా. ఆ 24 క్రాఫ్ట్స్లో ఏదో ఒక క్రాఫ్ట్ డామినేటింగ్గా ఉంది, హీరో బాగా చేశాడు లేదా సంథింగ్ లేదా ఏదో ఒక క్రాఫ్ట్ బాగుందంటే మిగతా క్రాఫ్ట్స్ బాగాలేదు అన్నట్టే కదా. అన్నిటినీ సమాపన పాలనలో పెట్టి ఒక చూసిన అనుభూతిని, మనకు సినిమాని అనుభూతిని కలిగించగలిగితే అది మంచి సినిమా అనే అభిప్రాయంతో. ఇప్పుడు మీరు అన్నారు కదా 24 క్రాఫ్ట్స్ అని, ఈ 24 క్రాఫ్ట్స్ అంటే ఏంటి? నిజానికి సాహిత్యాన్ని తీసుకుంటే ఒకే ఒక క్రాఫ్ట్ అండి. వి రైట్ ఇన్ పోయిటరీ రాస్తాం, కథలు రాసే వాళ్ళు కథలు రాస్తారు. కానీ ఎప్పుడైతే సినిమా వచ్చిందో, సినిమా 110 సంవత్సరాల క్రితం సినిమా ఎప్పుడైతే ప్రారంభమైందో, ఆ సినిమా ప్రారంభమైనప్పుడు అసలు బొమ్మలు కదులుతాయని అప్పటికి ఎవరికి నమ్మకం లేదండి. లూమియర్ బ్రదర్స్ మొట్టమొదటిసారిగా సినిమా కనిపెట్టి సినిమా చూపించినప్పుడు పీపుల్ నెవర్ బిలీవ్డ్ ఇట్. అసలు బొమ్మలు కదలడం ఏంటి అనేది ఒక ఆలోచన. ఆ కదిలే బొమ్మలకి తర్వాత మాటలు వచ్చాయి, సంగీతం వచ్చింది, గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అయిందండి. ఇట్లా ఇంప్రూవ్ అవుతున్న క్రమంలో అది కేవలం ఒక్క ఆర్ట్ కాదండి. సినిమాకు డైరెక్టర్ ఈజ్ ద క్యాప్టెన్ అని చెప్తాము, ఓకే వీల్ అగ్రీడ్.
ఎందుకంటే కన్సెప్చువలైజేషన్ చేసే డైరెక్టర్ కనుక, ఒక సినిమాను కాన్సెప్చువలైజ్ చేసేవాడు డైరెక్టర్ కనుక అది కెప్టెన్ నోట్ అన్డౌటెడ్లీ. కానీ ఆయనతో పాటు ఫోటోగ్రఫీ, ఆర్ట్, డాన్స్, మ్యూజిక్, పెయింటింగ్, ఇట్లా అన్నీ కలిపితే అన్ని 24 సినిమా అవుతుంది. అట్లాగే సినిమాకి ఒక లాంగ్వేజ్ ఉందండి. నిజానికి చాలాసార్లు సినిమా చూసి బాగుందంటే బాగాలేదంటే వెళ్ళిపోతామండి. బట్ సినిమా హ్యాజ్ ఇట్స్ ఓన్ లాంగ్వేజ్. ఎట్లాగైతే సాహిత్యానికి కొన్ని వాల్యూస్, మొడాలిటీస్, కొన్ని సూత్రాలు అని చెప్తాం కదండి. ఇప్పుడు సినిమా సాహిత్యంలో పద్యం రాసాం అనుకోండి, పద్యాన్ని ఖచ్చితంగా ఒక ఛందస్సు ఉంటుంది. ప్రోజ్ రాసాం అనుకోండి, ప్రోజ్ రాస్తే ఒక వాక్యం సింపుల్ సెంటెన్సా, కాంప్లెక్స్ సెంటెన్సా అని ఒక సీక్వెన్స్, ఒక గ్రామర్ ఉంది. అట్లాగే యాజ్ ఇట్ ఈస్ సినిమా హ్యాజ్ ఇట్స్ ఓన్ గ్రామర్. చాలా ఆశ్చర్యం ఏమవుతుందంటే గ్రామర్ అనేది ఏంటో వివరిస్తారా? యాక్చువల్గా గ్రామర్ అంటే ఇట్ హ్యాస్ టు లెర్న్. అంటే ఒక ఎక్స్ప్రెషన్ చెప్పడానికి లేదా ఒక షార్ట్ని తీయడానికి సంబంధించినటువంటి టెక్నికాలిటీస్లోకి వెళ్తే ఒక క్లోజప్ షాట్ ఎందుకు తీస్తారు, లాంగ్ షాట్ ఎందుకు తీయాల్సి, ఏ సందర్భంలో లాంగ్ షాట్ నుంచి జూమ్కి వెళ్తాము, వీటన్నిటి గురించినటువంటి జ్ఞానం రావడమే అదే గ్రామర్. దిస్ గ్రామర్ అండి. ఓకేనండి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి ఆనంద్ గారు. ఇప్పుడు మీతో మరిన్ని విషయాలు చర్చించే ముందు మన బ్రేక్ఫాస్ట్ షోలో చిన్న బ్రేక్ తీసుకుందామండి. క్రాఫ్ట్స్ ఉంటాయని, సినిమా గ్రామర్ అంటూ మీరు అన్నీ వివరిస్తున్నారు. ఒక డౌట్ ఏంటంటే ఆర్టిస్టిక్ సినిమాకి, ఎంటర్టైన్మెంట్ సినిమాకి మధ్య ఉండే డిఫరెన్స్ ఏంటి? నిజానికి సినిమాని మనం అనుకుంటుగా 2 డివిజన్స్ లాగా చేయగలిగితే, దానిలో నా ఉద్దేశం ప్రకారం గుడ్ సినిమా, బ్యాడ్ సినిమా, గుడ్ అండ్ బ్యాడ్ సినిమా, మంచి సినిమా, చెడ్డ సినిమా అంటే 2 డివిజన్లు మాత్రమే చేయొచ్చు అండి. ఈ ఆర్ట్ సినిమాని, ప్యారలల్ సినిమాని చాలా పదాలు వాడుతూ ఉంటారు. ఎంటర్టైన్మెంట్ సినిమాని, మెయిన్ స్ట్రీమ్ సినిమాని, రకరకాల వొకాబులరీ యూజింగ్. కానీ నా అంచనా ప్రకారం గుడ్ సినిమా, బ్యాడ్ సినిమా అంటూ 2 మాత్రమే మనం వీ కెన్ డిసైడ్ అండి. బ్యాడ్ సినిమాని ఏంటిదని చెప్పకంటే ముందు నేను గుడ్ సినిమా అంటే ఏమిటో ఒక క్షణం మాట్లాడుకుందాం. తప్పకుండా. గుడ్ సినిమా అన్నప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఏ సినిమా అయితే ఒక ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ ఉంటుందో, ఒక విజువల్ దృశ్య మాధ్యమం మీద మాత్రమే ఆధారపడి, దృశ్య మాధ్యమాన్ని ప్రధానమైనటువంటి కేంద్రంగా తీసుకొని ఏదో ఒక మంచి కథను, ఒక సంఘటన కానీ, ఏదో ఒక క్యారెక్టర్ని కానీ ఎవాల్వ్ చేయగలిగినప్పుడు ఇట్ విల్ బికమ్ ఏ గుడ్ సినిమా. ఓకే. మంచి అనేది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామండి అంటే, అత్యధిక శాతం ప్రజలకి మంచి జరిగినప్పుడు మనం మంచి అంటాం. అంటే ఎండింగ్ అంటే మంచిగా జరగాలి, అది దాన్ని మంచి అంటారా? అంటే ఫిల్మ్లో ఏదైనా మెసేజ్ ఇవ్వడం కానీ, లేదంటే కనుక ఎండింగ్లో హీరో హీరోయిన్ కలవడం కానీ, స్టోరీ అంటే విషాదం కాకుండా సుఖాంతం అయితే అది మంచేనా? నేను మాట్లాడేది సుఖాంతాలు, దుఃఖాంతాల గురించి కాదండి. యాక్చువల్గా జీవితం అన్నప్పుడు జీవితంలో సుఖము, దుఃఖము, సంతోషం అన్నీ ఉంటాయండి. అన్నిటినీ ఆయా కథను బట్టి, ఆ సందర్భాన్ని బట్టి అది ఎవాల్వ్ చేయగలిగి చివరికి సినిమా అయిపోయి సినిమాని చూడడం జరిగిన తర్వాత ప్రేక్షకుడు సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత హీ హస్ సీన్ ఎ లైఫ్. ఇవాళ మనం బ్యాడ్ సినిమా అని దేంటంటారు కూడా చెప్పుకుందామండి. బ్యాడ్ సినిమా అంటే ఇవాళ మనం చూస్తున్న సినిమాల్లో ఏ సినిమాకైనా ఒక సినిమాలో క్యారెక్టర్ ఉంటుందండి. ఆ క్యారెక్టర్కి ఏ ఊరు ఉంటుందండి తెలీదు. ఆ కథ ఎక్కడ జరుగుతుందండి తెలీదండి. మీరు ఏ సక్సెస్ఫుల్ కమర్షియల్ సినిమా అన్నా తీసుకోండి, ఏ సినిమా కథ కూడా, ఏ క్యారెక్టర్స్ కూడా ఐడెంటిఫైయబుల్ క్యారెక్టర్స్ కాదండి. అంటే సపోజ్ ఇప్పుడు రామారావు అని ఒక క్యారెక్టర్ పెడతారండి, లేదా ఏదో సింహానో క్యారెక్టర్ పెడతారండి. ఆ క్యారెక్టర్ ఏ ఊళ్ళో ఉంటుంది మనకి? ఇట్ హ్యాస్ సమ్ రూట్స్ కదా. ప్రతి క్యారెక్టర్కి ఎక్కడో ఒక చోట రూట్ ఉండాలి కదా. ఆ రూట్స్ ఉన్న క్యారెక్టర్ ఎక్కడ కనిపించదండి. ఆ కథలో కానీ, కథలో నేటివిటీ కానివ్వండి, కథలో రీజనల్ సంబంధం. ఇప్పుడు సపోజ్ ఏ ఊరు సినిమా తీశారనేది మనకు అర్థం కావాలి కదండి. అంటే ఒక్కొక్కసారి కొన్ని సినిమాలకి చెప్తారు, ముందు ఇంట్రడక్షన్ చెప్తారు కదా, వెనక నుంచి వాయిస్ వస్తూ ఉంటుంది. సో ఫస్ట్ వాళ్ళు పర్సన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు, ఒక వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుంది, వాళ్ళే కథని నడిపిస్తూ ఉంటారు. అలా కూడా వస్తుంటాయి, అదే కదా మీరు చెప్పేది? అంటే మీరు రాయలసీమ అని చెప్తారండి, రాయలసీమ సినిమా చూస్తున్నామండి, రాయలసీమ ప్రజలు అట్లా ఉంటారండి? ఐ డోంట్ థింక్ సో. ఓకే. రాయలసీమలో క్యారెక్టర్స్ అన్నీ కూడా ఇవాళ రాయలసీమ బేస్డ్గా ఏవైతే సినిమాలు వచ్చినాయో అవేవి కూడా ఇవాళ రాయలసీమలో 100% మన క్యారెక్టర్స్ కనిపించేదండి. ఎగ్జాగరేషన్ కనబడుతుంది. ఓకే. ఎగ్జాగరేషన్ కనబడుతుంది. ఎక్కడో ఒక చోట జరిగిన చిన్న ఫ్యాక్షన్ని దాన్ని ఎగ్జాగరేట్ చేయడం అనేది కనబడుతుంది. దానిలో ఆల్ ఇంగ్రీడియంట్స్, వైలెన్స్, సెక్స్, తర్వాత ఎక్స్టెంపోర్డ్ మ్యూజిక్, వాటితోటి మనం డ్రాగ్ చేస్తున్నాం. ఓకే. అది ఒక రకంగా ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన విషయం అనుకుంటే కూడా
చివరి దాకా వచ్చిన తర్వాత ఇవాళ మనం బయటకు వచ్చిన తర్వాత ఎన్ని సినిమాల పాటలు మనకు గుర్తుంటున్నాయో, ఎన్ని సినిమాల కథలు మనకు గుర్తుంటున్నాయో అర్థం చేసుకోవచ్చు అండి. అదే మీరు ఒకసారి పాత సినిమాలకు వెళ్తే మల్లీశ్వర్ గురించి ఇవాళకి మనం మాట్లాడుకుంటామండి. బిఎన్ రెడ్డి గారు తీసినటువంటి సినిమాల గురించి, మల్లీశ్వరో, వందే మాతరం గురించో ఇవాళకి లైక్ ఏ క్లాసిక్. మిస్సమ్మ కానివ్వండి, మాయాబజార్ కానివ్వండి, అద్భుతంగా ఇప్పటికీ మాయాబజార్లోని పాటలు పాడుకుంటాము, మాటలు వింటాము. బట్ రీసెంట్గా వచ్చినటువంటి సక్సెస్ఫుల్ సినిమాల నుంచి కూడా, కమర్షియల్ సక్సెస్ఫుల్ సినిమాల నుంచి కూడా ఎవరికి ఏమి గుర్తుండవు. ఇట్ షోస్. అది మా పాయింట్ అండి. మా ఉద్దేశంలో ఏంటంటే ఇప్పుడు అంటే అన్నీ అలా అని ఒప్పుకోలేము. ఎందుకంటే కొన్ని సినిమాలు ఇవాళ రేపు వస్తున్నవి. ఇప్పుడు హ్యాపీ డేస్ ఈ మధ్య కాలంలో వచ్చిన పిక్చరు, అది బేసిక్గా ఏంటి, ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్. మరి మనకు అది కథ అర్థమవుతుంది కదా. రైట్, యు ఆర్ రైట్. మీరు అన్నట్టుగా అన్నిటినీ ఒకే ఘటన కట్టలేమండి, అది కట్టకూడదు కూడా. అవును, అన్నీ ఒకే రకంగా ఉంటాయి, అన్నీ బ్యాడ్, అన్నీ గుడ్ అని చెప్పడానికి లేదు. బట్ దే ఆర్ మిక్స్డ్ ఒపీనియన్స్. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మల్లీశ్వరి, మాయాబజార్ ఇవన్నీ గురించి మాట్లాడుతున్నప్పుడు, ఈ మాట్లాడే వాళ్ళంతా కూడా ఇవాళ 40s తర్వాత ఎబో ఉన్న వాళ్ళమండి. 40-50లో ఉన్న వాళ్ళు మాత్రమే పాత సినిమాల గురించి మాట్లాడుతున్నారు, లేదా ఆట సినిమా గురించో, సినిమాలో ఆట గురించో ఏదో మాట్లాడుతుంటారండి. రిగార్డింగ్ 20sలో ఉన్న పిల్లలకి ఆ ఫోకస్ ఉందా? లేదు. ఆ ఫోకస్ లేకుండా మిస్ అవుతున్నది. వాళ్ళు కేవలం ఇవాళ చూస్తున్న మెయిన్ స్ట్రీమ్ సినిమాలో చూస్తున్నది ఇదే సినిమా అనుకుంటున్నారు. కేవలం ఇది మాత్రమే సినిమా కాదు, ది అదర్ సినిమా ఇస్ దేర్. సినిమాని ఇంకో రకంగా కూడా చూడొచ్చు, సినిమాని బ్యాడ్ అండ్ గుడ్గా కూడా మనం అనలైజ్ చేసుకోవచ్చు అనేటువంటి పరిజ్ఞానం కల్పించాల్సిన అవసరం ఉందన్నది నా అభిప్రాయం అండి. సార్ మీరు సినీ విమర్శకులుగా పుస్తకాలు కూడా రాశారు కదండి, వాటి గురించి వివరిస్తారా? యాక్చువల్గా 80s తర్వాత ఎప్పుడైతే ఫిల్మ్ సొసైటీ మూమెంట్కి వచ్చామో, సినిమాలు చూడడము, ఇండియాలో జరుగుతున్న అనేక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి రెగ్యులర్గా ఫిల్మ్ ఫెస్టివల్ బఫ్లో వెళ్ళడము, ఢిల్లీలో కానీ బాంబేలో కానీ ఎక్కడ ఉన్నా కూడా నా ఉద్యోగ కాలంలో నేను పెట్టిన సెలవులన్నీ ఫిల్మ్ ఫెస్టివల్స్ కానండి, పర్సనల్ విషయాల కంటే. ఫిల్మ్ ఫెస్టివల్స్ వెళ్ళడము, సినిమాలు చూడడము, ఆయా ఫిల్మ్ మేకర్స్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఎరానా నుంచి వచ్చిన ఫిల్మ్ మేకర్స్ మాట్లాడటము, ఇవన్నిటితో ఏం జరిగిందంటే, సినిమా మనం చూసి నేర్చుకోవడంతో పాటు మన భాషలో, ముఖ్యంగా తెలుగులో ఈ మంచి సినిమా గురించి లేదా ఆర్టిస్టిక్ సినిమా గురించి అనాలిసిస్కి సంబంధించిన సాహిత్యం లేదు, దానికి సంబంధించిన విమర్శని అందించాలనే ఉద్దేశంతో సినిమా మీద రాయడం ప్రారంభం చేశానండి. సాధారణంగా సాహిత్యం నుంచి వచ్చిన వాడిని కనుక, సాహిత్యం నుంచి వచ్చి సినిమా మీద రాయాలనేసరికనే సినిమా చాలా చీపు, సినిమా విమర్శ అనేది వాళ్ళ మనం చూస్తున్నప్పుడు సినిమా గురించి రాయడం ఏంటి అనేటువంటి చర్చ కూడా వచ్చింది మా ఫ్రెండ్స్ దగ్గర. కానీ ఆర్టిస్టిక్ సినిమా గురించి రాయాలి, సాహిత్యం మీద ఎంత అభిమానం ఉన్నా కూడా అని సాహిత్యాన్ని పక్కన పెట్టుకొని సాహిత్యం చదువుతూనే రాయడం మాత్రం సినిమా విమర్శ మీదనే దృష్టి పెట్టారు. 1999లో హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగిందండి. ఆ సందర్భంగా నేను రాసినటువంటి నవ్య చిత్ర వైతాళికులు అనే బుక్ రిలీజ్ చేశారు, ఫెస్టివల్లో రిలీజ్ చేశారు. నవ్య చిత్ర వైతాళికులు. ఆ పుస్తకం ఏంటంటే, ఆ పుస్తకంలో 54 మంది భారతదేశంలో ఉన్నటువంటి డైరెక్టర్ల నుంచి వాళ్ళ ప్రొఫైల్ ఆర్టికల్స్ రాశారండి. అందులో ఏంటంటే, సత్యజిత్ రాయ్తో ప్రారంభం చేసాం. సత్యజిత్ రాయ్, నిమాయ్ ఘోష్, అదూర్ గోపాలకృష్ణన్ నుంచి మొదలు పెడితే మన దగ్గర వచ్చి బి నరసింహరావు దాకా ఒక 54 మంది ఫిల్మ్ మేకర్స్. అంటే అందులో ఎలా తీసుకున్నారు మీరు? అంటే చాలా బాగా డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్స్ ప్రొఫైల్స్ తీసుకున్నారా? అవునండి, డైరెక్షన్ అది చాలా బాగుంది. అంటే యాక్చువల్గా ఏంటంటే, నేను ఇందాక చెప్తున్నటువంటి మీనింగ్ఫుల్ సినిమా అన్నదండి. ఆ మీనింగ్ఫుల్ సినిమాకి ఆ పరివిలోకి వచ్చేవాళ్ళు. తర్వాత ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్లో కూడా బాగా రికగ్నిషన్ వచ్చి భారతీయ సినిమాకి ఒక మంచి ఇంటర్నేషనల్ గుర్తింపు తెచ్చినటువంటి ఫిల్మ్ మేకర్స్లోంచి ఈ ఆర్టిస్టిక్ అప్రోచ్ ఉన్నటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఒక 54 మంది ఫిల్మ్ మేకర్స్ తోటి ఒక బుక్ రాసామండి. ఆ బుక్ 99లో రిలీజ్ అయిందండి. ఓకేనండి. ఆ బుక్ని ఎవరు రిలీజ్ చేశారు? ఆ బుక్ని 99 ఫెస్టివల్లో బెంగళూరుకి చెందిన ఫిల్మ్ మేకర్ అండి గిరీష్ కాసరవెల్లి అని ఆ ఫిల్మ్ మేకర్ రిలీజ్ చేశాడు. ఓకే. మరి అది రిలీజ్ చేసిన తర్వాత ప్రజల స్పందన ఎలా ఉంది? రిలీజ్ చేసిన తర్వాత ప్రజల స్పందన, పత్రికల నుంచి సమీక్షలు కానివ్వండి, ఫిల్మ్ మేకర్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. కాపీస్ వెంటనే అయిపోయినాయండి. చాలా బాగుందండి. మరి మీ ఇతర రచనల గురించి చెప్తారా? దాని తర్వాత సంవత్సరం నెక్స్ట్ ఇయర్ బాలల చిత్రాల్లోని, ఇందాక నుంచి మన సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ ఆస్పెక్ట్ ఒకటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. పిల్లల కోసం సినిమాలు అనేది ఉందా అసలు? ఓకే. మొత్తం భారతదేశం పర్స్పెక్టివ్లో, ఇండియన్ సినిమా పర్స్పెక్టివ్లో, ఇంక్లూడింగ్ హిందీ సినిమా, బాలల చిత్రాలకు సంబంధించినటువంటి పర్స్పెక్టివ్ అనేది అసలు ఉందా లేదా అనేది ఒక మౌలికమైన ప్రశ్న అండి. పిల్లలకు మనం ఏ సినిమాలు చూపిస్తున్నాము, పిల్లలు నర్చర్ చేయడానికి, పిల్లలు ఎదగడానికి సంబంధించిన, మానసికంగా ఎదగడానికి
అవసరమైన సినిమాలు మనం చూపిస్తున్నామా? మరి బాలల చలనచిత్రోత్సవం అంటే హైదరాబాద్లో కూడా ఫెస్టివల్స్ అవుతూ ఉంటాయి కదా, అక్కడ కూడా చేస్తూనే ఉంటారు కదా? అవును, అంటే భారతదేశంలో ముఖ్యంగా చేస్తున్న యాక్టివిటీ అదొకటేనండి. 2 సంవత్సరాలకు ఒకసారి అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం అని భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుందండి. అది ఎవరి ఆల్టర్నేటివ్ ఇయర్స్ చేస్తున్నారు. అది దాన్ని గత 10-12 సంవత్సరాలుగా హైదరాబాద్ హ్యాస్ బికమ్ పర్మనెంట్ వెన్యూ. కాబట్టి ఎవరి ఆల్టర్నేటివ్ ఇయర్స్లో ఫిల్మ్ ఫెస్టివల్ చేస్తున్నారండి. ఫిల్మ్ ఫెస్టివల్ చేసి చేతులు దులుపుకున్నంత మాత్రాన అది క్యారీ చేసినట్టు కాదు కదండి. ఎలా ఇంప్లిమెంట్ ఇంకా చేయాలంటారు? అంటే అది ఎట్లా ఉందంటే, ఫిల్మ్ ఫెస్టివల్ చేస్తామండి, చాలా పెద్ద ఎత్తున చేస్తారు, చాలా మంది వస్తారు, చాలా మంచి ఎఫర్ట్ అండి, అది దానిలో సెకండ్ ఒపీనియన్ లేదు. దాని తర్వాత మళ్ళీ 2 సంవత్సరాల దాకా ఏం యాక్టివిటీ ఉండదండి. అంటే ఈ మధ్య కాలంలో ఆ ఫిల్మ్ మన ఓన్లీ సెలబ్రేషన్ చేసిన తర్వాత ఆ 2 ఇయర్స్లో ఏం పట్టించుకోవట్లేదు. తర్వాత సెలబ్రేషన్ చేస్తున్నాం మనం, హైదరాబాద్లో పెద్ద ఎత్తున చేస్తున్నామండి. దాన్ని జిల్లాల వారీగా వైజాగ్, గుంటూరు, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ ఆ పిల్లలు కూడా ఈ సినిమాలు చూసే అవకాశాన్ని మనం కల్పించగలిగితే ఇది చాలా చాలా చిన్న విషయం అండి. నిజానికి చాలా పెద్ద విషయం ఏం కాదు. ఫిల్మ్స్ ఉంటాయి, అడ్మినిస్ట్రేషన్ ఉంది, గవర్నమెంట్ ఉంది. చిన్న టౌన్స్లో మరీ రూరల్ ఫోక్ వెళ్ళలేకపోయినా కనీసం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కన్నా ఆ సినిమాలు, లేదా అంతకుముందు సంవత్సరం వచ్చిన సినిమాలు, చిల్డ్రన్స్ కోసం తయారైన ప్రత్యేక సినిమాల్ని తీసుకెళ్ళి చూపించగలిగితే బాగుంటుంది అనేది ఒక మంచి సూచన అండి. అందుకోసం ఆ నేపథ్యం నుంచి బాలల చిత్రాలు అని ఇండియాలో వచ్చినటువంటి చిల్డ్రన్ అప్పటి వరకు వచ్చినటువంటి సినిమాల మీద ఒక మంచి రివ్యూ లాంటి ఒక ఆర్టికల్ రాసామండి. అదొక పుస్తకంగా వేసాం, ఆర్టికల్స్ రాసి ఒక పుస్తకంగా పబ్లిష్ చేసాం, దాన్ని ఇంగ్లీష్లో కూడా వేసాం. బాగుందండి. ఆనంద్ గారు, ఇప్పుడు మీతో మరిన్ని విషయాలు చర్చించే ముందు దినఫలాలు చూద్దాం. ఆనంద్ గారు, మీరు జీవితకాలంలో పొందినటువంటి అవార్డులు, రివార్డుల గురించి చెప్తారా? నిజానికి అవార్డులు అవార్డులు ఉన్నాయనుకోండి. ముఖ్యంగా నేను ప్రముఖంగా చెప్పాలనుకున్న విషయాలు ఏంటంటే, నేను రాసిన 3 పుస్తకాలని 3 అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ రిలీజ్ చేశారండి. ఒకటి హైదరాబాద్ ఫెస్టివల్లో రిలీజ్ చేశారు, తర్వాత నేను ఇందాక చెప్పిన చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా ఆ బుక్ రిలీజ్ అయింది. దాని తర్వాత ఒక ఇంపార్టెంట్ బుక్ గురించి చెప్పుకోవాలండి. సినీ సుమాలు అని ఉమెన్ బేస్డ్గా స్త్రీని ముఖ్యాభినేతగా చేసి తీసినటువంటి సినిమాల మీద రాసిన పుస్తకం అండి. భారతదేశంలో ఉమెన్ యాజ్ ఎ ప్రొటగనిస్ట్ అంటారు, ముఖ్యాభినేతగా స్త్రీని తీసుకొని తీసిన సినిమాల మీద రాసిన పుస్తకం అండి. అది మామూలు 2003లో ఢిల్లీ ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో విశ్వనాథ్ గారు రిలీజ్ చేశారండి. అందులో మీరు ముఖ్యంగా అంటే స్త్రీ పాత్రలకు సంబంధించి ఏ సినిమాలు తీసుకున్నారు? స్త్రీ పాత్రకు సంబంధించి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని భాషల్లో వచ్చిన సినిమాల్లోంచి, అన్ని భాషల నుంచి అంటే నేను చెప్పాను కదా, చూస్తూ వస్తున్నాను సినిమాలు, అన్ని భాషల్లోంచి స్త్రీలని ప్రధాన పాత్రగా చేసుకోండి. ఇక్కడ ఒక విషయాన్ని క్లారిటీగా చెప్పుకోవాలండి. స్త్రీ ప్రధాన పాత్ర అంటే యాజ్ అ పర్సనాలిటీ, వ్యక్తిగా స్త్రీని, అక్కడ స్త్రీని అంటే స్త్రీను అటు స్త్రీ అంటే ఒక కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ, స్త్రీ ఒక కెరియర్ వైజ్ ఎలా కర్తవ్యంలో విజయశాంతి అలాగా, అంతే కదా? అంటే ఒక స్త్రీ ఎలా ఎదిగింది, తను సమాజానికి ఏమైనా చేసిన సేవ, అలాగా. ఇక్కడ 2 విషయాలు క్లారిటీ అండి. ఒకటి, మన సినిమా ఫీల్డ్స్లో ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఏం జరిగిందంటే, స్త్రీని 2 క్యారెక్టర్స్గా బాగా ఫోకస్ చేశారండి. ఒకటి శక్తివంతురాలుగా, మ్యాక్సిమం అంటే మహాకాళి శక్తివంతురాలు. మీరు ఇందాకన్నా మామూలుగా విజయశాంతి కర్తవ్యం సినిమాలో శక్తివంతమైన ఉమెన్గా తీశారు. లేదు, దుఃఖంతో ఓడిపోయడానికి ఎప్పుడు సతీ అనసూయ లాంటి సినిమాలు తీశారండి. స్త్రీ అంటే ఈ 2 క్యారెక్టర్స్ కాదండి, ఈ 2 క్యారెక్టర్సే కాదు, స్త్రీ యాజ్ అ పర్సన్, స్త్రీని ఒక హ్యూమన్ బీయింగ్లా చూడాల్సిన అవసరం ఉందండి. స్త్రీని దుఃఖంతో సతీ అనసూయలాగానో సతీ సావిత్రిలాగానో చూడడం కాకుండా, లేదా హీరోయిక్గా మనం కావాలని చేసినట్టు హీరోయిక్ క్యారెక్టర్ కాకుండా, యాజ్ అ పర్సన్ వాట్ ఈస్ షీ. అంటే ఎక్కువగా పాత సినిమాల్లో అయితే అలా చూపించేవాళ్ళు కదా, కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజేషు మాత, అలా పవిత్ర బంధం, అలా కొన్ని పిక్చర్స్లో ఇలాగే చూపించేవాళ్ళు కదా. ఎప్పుడు సతమతమవుతూ, కుటుంబ కలహాలతో, ఎప్పుడు తనే సాక్రిఫైస్ చేస్తూ. కానీ అట్లకంటే యాజ్ అన్ ఇండివిజువల్గా, అంటే ఇప్పుడు సమాజంలో 2 వర్గాలు కానీ, పురుషులు స్త్రీలు అంటాం కదా. పురుషులు స్త్రీలలో స్త్రీని సెకండ్ సిటిజన్షిప్ ఇచ్చి చూస్తున్న సమాజంలో మనం ఉన్నామండి. ఎస్పెషల్లీ మన కంట్రీ ఇండియా. మిగతా ఫారిన్ కంట్రీస్లో అలా ఉండదు, అక్కడ మేల్ ఫీమేల్ డిఫరెన్సే ఉండదు. అయితే స్త్రీ ఒక వ్యక్తిగా, ఒక సంపూర్ణమైన వ్యక్తిగా, ఒక మనిషిలాగా. దీనికి ప్రేరణ ఏంటంటే చలం అంటాడండి. చలం ఒక చోట ఏమంటాడంటే, స్త్రీకి మెదడుంది, ఆలోచించనివ్వండి. స్త్రీకి హృదయం ఉంది, ప్రేమించనివ్వండి.
స్త్రీకి జీవితం ఉండండి, బతకనివ్వండి. అట్లా ఆ క్యారెక్టర్స్ తీసుకొచ్చిన సినిమాలు అవి మీరు సెలెక్ట్ చేసి రాశానండి. ఫర్ ఎగ్జాంపుల్ బెంగాల్లో మేఘదాక తార అని ఒక సినిమా వచ్చిందండి 1940s. ఓకే 1940స్లో అది ఇప్పటికీ ఎంత లైవ్లీ అంటే 1940స్లో ఒక కుటుంబాన్ని ఒక పెద్ద కూతురు ఎట్లా లీడ్ చేస్తుంది, ఆమె సిక్ అయినా మిగతా ఫ్యామిలీ అంతా ఎట్లా లీడ్ అవుతుంది, బెంగాల్ ఫెమైన్ బెంగాల్లో వచ్చినట్టు కరువు నేపథ్యంలో అసలు ఇప్పటికీ మాస్టర్ పీస్ లాంటి సినిమా అండి. దాన్ని మన తెలుగులో కూడా జయప్రద హీరోయిన్ గా ఉంటూ అదే చెప్పాలి. మేఘదాక తార యొక్క అనుసరణ అంతులేని కథ. అంతులేని కథ మళ్ళీ అంతులేని కథలో జయప్రద క్యారెక్టర్ని గ్లోరిఫై చేస్తారండి. ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుందంటే స్త్రీని గ్లోరిఫై చేయడం కానీ లేదా నెగిటివ్ సైడ్ అంటే సాఫ్ట్గా చూపించడం కానీ రెండు కరెక్ట్ కాదు. స్త్రీని స్త్రీగా చూపించాలనే పాయింట్ అండి. ఓకే, ఎందుకంటే స్త్రీ కూడా మనిషే కనుక షీ విల్ బి హ్యావింగ్ ప్లస్ అండ్ మైనస్. అట్లా యాజ్ ఇట్ హ్యూమన్ బీయింగ్లా చూపించాలని అటువంటి సినిమాలు తీసుకొని ఒక 66 ఫిల్మ్స్ అండి. అదొక పుస్తకం రాసాం. అది మంచి సినిమాగా మంచి పుస్తకం. అది బెంగళూరులో ఏదో ఇంటర్నేషనల్ చెప్తున్నారు కదా, అందులో రిలీజ్ చేశారు. చాలా బాగుందండి. ఆనంద్ గారు, మీరు ఫిలిం సొసైటీ స్టార్ట్ చేశారన్నారు కదా, దాని మూమెంట్స్ యాక్టివిటీస్ చెప్తారా? నిజానికి ఫిల్మ్ సొసైటీ మూమెంట్ అనేది ఒక మీనింగ్ఫుల్ సినిమాకి ఒక డయాస్గా ఏర్పడడం కోసమని ఇంటర్నేషనల్గా అన్ని కంట్రీస్లో ప్రారంభమైందండి. భారతదేశంలో ప్రారంభమై కూడా ఇప్పటికీ దాదాపు 70-80 సంవత్సరాల నుంచి ఫిల్మ్ సొసైటీ మూమెంట్ నడుస్తున్నదండి. ఇది అంటే ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవి ఫిల్మ్ సొసైటీ? ఇది ప్రధానంగా 80sలో భారతదేశంలో మొత్తం దాదాపు 700-800 ఫిల్మ్ క్లబ్స్ ఉండేయండి. 700 to 800 ఫిల్మ్ క్లబ్స్ చాలా యాక్టివ్గా పనిచేసేది. ఆ తర్వాత క్రమంలో మూమెంట్ కొంచెం స్లో డౌన్ అయినా కూడా ఇప్పటికీ భారతదేశ వ్యాప్తంగా 200 పైచిలుకు ఫిల్మ్ క్లబ్లు యాక్టివ్గా పనిచేస్తున్నాయండి. ఓకే, మన రాష్ట్రంలోకి వచ్చేసరికల్లా హైదరాబాద్, కరీంనగర్, విశాఖపట్నం, విజయవాడ లాంటి కొన్ని ప్లేసెస్లో ఇప్పటికీ యాక్టివ్గా రన్ అవుతున్నాయండి. మా సొసైటీకి వచ్చేవరకల్లా దానికి సంబంధించిన వివరాలు చెప్పాలంటే 78లో ప్రారంభం చేసి ఇప్పటికీ రెగ్యులర్గా సినిమాలు చూపిస్తూ ఫిల్మ్ ఫెస్టివల్స్ కండక్ట్ చేస్తూ నడుస్తున్నదండి. భారతదేశంలో ఒక ఫిల్మ్ క్లబ్కి సొంత థియేటర్ అంటే స్క్రీనింగ్ ఫెసిలిటీ ఉన్న సొంత థియేటర్స్ ఉన్న సొసైటీస్ రెండండి. ఒకటి బెంగళూరులో ఉన్నటువంటి సుచిత్ర ఫిల్మ్ సొసైటీ, రెండవది మా ఫిల్మ్ క్లబ్ అండి, కరీంనగర్లో ఉన్నటువంటి మీ ఫిల్మ్ సొసైటీ. ఓకే, అందులో మరి సభ్యులుగా చేరాలి అంటే కనుక ఏమైనా అర్హతలు, ఫీజులు అలాంటివి ఉంటాయా? సొసైటీలో సభ్యుడిగా చేరడానికి ఒక అడల్ట్ అయితే చాలండి. అంటే 18 ఏళ్ళ వయసుకు మించిన వాడైతే స్త్రీ అయినా పురుషుడైనా ఓకేనండి. అది చదువుకోకుండా అటువంటి కండిషన్స్ ఏం లేవు. యాన్యువల్ సబ్స్క్రిప్షన్ కట్టాల్సి ఉంటుంది. నామినల్ సబ్స్క్రిప్షన్ సంవత్సరానికి 100 రూపాయలు ఉంటుందండి. సొసైటీ యాక్టివిటీస్ ఏంటంటే రెగ్యులర్గా సినిమాలు స్క్రీన్ చేస్తామండి. నేను ఇందాక చెప్పిన సెలెక్టెడ్ ఫిల్మ్స్ అన్ని స్క్రీన్ చేస్తాము. ఆ సినిమాలు చూసిన తర్వాత సినిమాల మీద చర్చలు, డిబేటు, దానికి సంబంధించిన అసలు ఏంటి మంచి ఎందుకు, చెడ్డ ఏమిటి, అప్రిషియేషన్ ఎట్లా చేయాలి, విమర్శ ఎట్లా చేయాలి, ఈ యాక్టివిటీస్ గత సంవత్సరం నడుస్తుంది. అంటే దానికి కూడా ఏదైనా క్రైటీరియా ఉంటుందా? ఫిల్మ్స్ ఏమైనా అదే స్క్రీన్ చేయాలి అంటే కనుక క్రైటీరియాస్ ఉంటాయా? అవునండి, ఫిల్మ్ సొసైటీ క్రైటీరియా ఒకటేనండి. సాధారణ సినిమా థియేటర్స్లో చూసే అవకాశం లేని సినిమాలు చూడడానికండి. ఓహో, అంటే కొన్ని సెన్సార్ బోర్డు కొన్నిటికి లైసెన్స్ ఇస్తుంది, కొన్నిటికి ఇయ్యదు కదా, అలా అంటారా? సెన్సార్ బోర్డు లైసెన్స్ ఇవ్వకపోవడం ఒక ఆస్పెక్ట్ అయితే, ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే కమర్షియల్గా కాని సినిమాలనే అండి. ఓకే, అంటే ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చిన సినిమాలు ఉంటాయి, ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చిన సినిమాలు ఉంటాయి. బట్ అవి బయట అంతగా ఆడి ఉండకపోవచ్చు, ప్రజలు చూసి ఉండకపోవచ్చు. అవును, ఆ సినిమాలు చూసి వాటి ద్వారా అసలు ఏంటి మంచి చెడ్డ ఏంటి, లేదా ఆ ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయి, సినిమా ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయి, దాని గురించి డిబేట్ జరుగుతుంటుందండి. అది అట్లా అవుతూ ఉంటూనే ఈ మధ్య ఏం చేస్తామంటే ఒక కొత్త ఆస్పెక్ట్ ఏంటంటే ఈ సొసైటీస్లో 40+ ఉన్న వాళ్ళు చాలా మంది కనబడుతున్నారు. నేను ఇందాక చెప్పినట్టుగా. అయితే కాలేజీలలో ఫిల్మ్ క్లబ్ పెట్టే ప్రోగ్రామ్ ఒకటి ప్రారంభం చేశామండి. ఆల్రెడీ కాలేజీలలో ఫిల్మ్ క్లబ్స్ ప్రతి డిగ్రీ కాలేజీలో, ప్రతి యూనివర్సిటీలో ఒక ఫిల్మ్ క్లబ్ అంటూ పెట్టగలిగితే అక్కడ మనం మీనింగ్ఫుల్ సినిమాని పిల్లలకి అందుబాటులోకి తీయగలిగితే ఒక కొత్త తరానికి, ఒక కొత్త ఆలోచనకి మనం పాదులు వేసిన వాళ్ళం అవుతాం. నాంది పలికిన అవుతాం. దాని ఒక కంటిన్యూమ్ ఉంటుంది. ఒక ఈస్థెటిక్ సినిమాకి ఒక కంటిన్యూటీ అనేది ఉంటుంది. ఆ కంటిన్యూటీని కాపాడడం కోసం ఖచ్చితంగా ఇవాళ యూత్లోకి మంచి సినిమాలను తీసుకెళ్ళి చూపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చెడును చెడు, మంచిని మంచి అనేటువంటి డిఫరెన్షియేట్ చేసేటువంటి పరిజ్ఞానం పిల్లలకు లేదు అని మనం అనడం కంటే వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చి వాళ్ళకి చూపిస్తే దెన్ వాళ్ళు తెలుసుకుంటారు. దీనిలోనే ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే
సినిమా అందరికీ అవైలబుల్ ఉన్న మీడియా అండి మన దేశంలో. అవును. సినిమా అందరికీ అవైలబుల్ ఉన్న సినిమా. చిన్న పల్లెటూరు నుంచి మొదలు పెడితే ఇవాళ ఛానల్స్ వచ్చిన తర్వాత సినిమా బేస్డ్ ప్రోగ్రామ్స్ సినిమాకి సంబంధించి అందరికీ అవైలబుల్ ఉంటుందండి. బట్ సినిమా ఎంత దగ్గరో ప్రజలకు సినిమా అంత దూరం కూడా అండి. ఎందుకంటున్నానంటే సినిమా తెలుసు మనకి, సినిమా చూస్తాం, సినిమా ఎంజాయ్ చేస్తాం. అది కమర్షియల్ సినిమా కావచ్చు, నేనేనైనా మీనింగ్ఫుల్గా కావచ్చు, చూస్తారా, ఎంజాయ్ చేస్తారు. బట్ హౌ ద క్రాఫ్ట్ ఈస్, హౌ టు అప్రిషియేట్ ఇట్. ఆ సినిమా ఎట్లా తీస్తారంటే చాలామందికి తెలియదండి. సినిమాలో ఏముంటుంది అసలు, హౌ టు మేక్ ఎ ఫిల్మ్, దానికి సంబంధించినట్టు పరిజ్ఞానం కూడా చాలామంది ఒక హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో ఉన్న యూత్కి తప్ప మిగతా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి సినిమా క్రాఫ్ట్కి సంబంధించి ఏమి అందుబాటులో లేదండి. ఏ కాలేజీలో కూడా సినిమా ఫిల్మ్ మేకింగ్ సంబంధించిన పాఠాలు చెప్పారండి. తర్వాత డిజిటల్ ఫిల్మ్ మేకింగ్ సంబంధించి కానీ, ఛానల్కి సంబంధించి కానీ, వీడియోకి సంబంధించిన కానీ ఏ పరిజ్ఞానం పిల్లలకి ఇవ్వరండి. ఉన్న వాళ్ళే ఉన్నారు, వాళ్ళు తీసే సినిమాలే మనం చూస్తున్నాం. బాగాలేదు బాగుంది బాగాలేదని కామెంట్ చేయడం కంటే కొత్త తరాన్ని కూడా తయారు చేయాల్సిన అవసరం ఉందండి. అందుకోసం కాలేజీలలో ఫిల్మ్ క్లబ్స్ పెట్టడం ద్వారా మంచి సినిమాలు చూడడం, దానిలో ఇంట్రెస్ట్ ఉన్నవాడు హీల్ కమ్ టు ద మీడియా. ఓకే, అదే ఆ ఫీల్డ్లోకి వెళ్తారు కదా. యాజ్ ఎ క్యారియర్ కూడా ఇక్కడ ఏంటంటే మనం క్యారియరిజం గురించి మాట్లాడుతాం. యాజ్ ఎ క్యారియర్ కూడా కెరియర్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు కదా, అందులో ఆ ఫీల్డ్లోకి వెళ్ళి తన కెరియర్ ఇంప్రూవ్ చేసుకుంటారు. కరెక్ట్. అందుకోసం కాలేజీలో పెట్టడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక 5-6 కాలేజెస్లో స్టార్ట్ చేసాం. వీఆర్ ఆస్కింగ్ ద గవర్నమెంట్ సపోర్ట్ చేయమని, అన్ని కాలేజీలో పెట్టమని ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వమని, ఒక సూచన ఇవ్వమని. ఇక్కడ ఉస్మానియా వీసీ గారిని కలుస్తున్నాము, కాకతీయ వీసీ గారిని కలిసాము. ఈ ఫిల్మ్ సొసైటీస్ అన్నిటికీ ఫెడరేషన్ ఉందండి ఒకటి. ఆ ఫెడరేషన్కి ప్రెసిడెంట్ శ్యామ్ బెనగల్ అండి, ఫిల్మ్ మేకర్ శ్యామ్ బెనగల్ అన్నాడు కదా, ఆయన హీఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ దట్. యాక్టివిటీ జరుగుతుందండి. ఆనంద్ గారు, మీరు ఒక ఫిలిం క్రిటిక్గా అప్కమింగ్ స్టార్స్కి, డైరెక్టర్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏమైనా ఉందా? యాక్చువల్గా ఫిల్మ్ మేకింగ్ ఇవాళ ఎంత కాస్ట్లీ ఏందో అంత చీప్ కూడా అయిందండి. ఎప్పుడైతే డిజిటల్ ఎన్విరాన్మెంట్లోకి సమాజం వచ్చేసిందో, డిజిటల్ కెమెరాలు, డిజిటల్ ఎన్విరాన్మెంట్ మనకు అవైలబుల్ వచ్చినాక మేకింగ్ ఎ ఫిల్మ్, ఏ షార్ట్ ఫిల్మ్ అరే డాక్యుమెంటరీ ఫిల్మ్ హ్యాస్ బికమ్ వెరీ చీప్. ఓకే, చాలా చీప్, హ్యాండీ కూడా అయిందండి. చిన్న కెమెరాతో కూడా ఒక మంచి సినిమా చేసే అవకాశం ఉందండి. ఇవాళ జేబులో ఉన్నటువంటి సెల్ ఫోన్లో ఉండే కెమెరాతో కూడా 1 నిమిషం 2 నిమిషాల సినిమాలు చేసే పరిస్థితి వాళ్ళకి కనిపిస్తున్నదండి. ఇంటర్నెట్లోకి వెళ్తే ఇంటర్నెట్లో ఇవాళ ఆన్లైన్ ఫిల్మ్ కాంపిటీషన్స్ వందల కాంపిటీషన్స్ ఉన్నాయి, వందలాది కాంపిటీషన్స్ ఉన్నాయి. 1 minute కాంపిటీషన్ ఉందండి, 3 minutes కాంపిటీషన్స్ ఉన్నాయి, ½ an hour కాంపిటీషన్స్ ఉన్నాయి. దేర్ ఇస్ ఎ బిగ్ ఫోరమ్స్ ఆర్ దేర్ ఫర్ కాంపిటీట్. అక్కడ కావాల్సిన వాళ్ళు ఏంటంటే ఒక మంచి ఐడియా కావాలండి. either 1 minute అవ్వచ్చు, 1 hour అవ్వచ్చు, బట్ మనం we have to give some message to audience. some idea, ఒక కాన్సెప్ట్ ఉంటే ఆ కాన్సెప్ట్ని మనం విజువలైజ్ చేయగలిగితే ఇట్ విల్ బికమ్. ఈ సందర్భంలో నేను ఒక మాట చెప్తానండి. 2 years క్రితం ఆన్లైన్ కాంపిటీషన్స్లో ఒకటి filmaka.com అని ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఒక కాంపిటీషన్, ఒక కాంపిటీషన్ పెట్టిందండి. ఆ కాంపిటీషన్లో ఏమందంటే డిజిటల్ ఎక్విప్మెంట్ని ఇండివిజువల్స్ ఎట్లా వాడుకుంటున్నారు అనేది ఒక కాన్సెప్ట్ అండి వాడిచ్చాడు. వాళ్ళు ఇచ్చిన ఒక సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్ మీద ఫిల్మ్ చేయమన్నారండి. ఐ హ్యావ్ మేడ్ ఎ ఫిల్మ్. 3 నిమిషాల సినిమా చేయమన్నారండి. ఐ మేడ్ ఎ ఫిల్మ్. నాకు వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే, మా జిల్లాలో ఒక స్కూల్ టీచర్ ఉంటాడండి. ఆయన అప్పటికి సెల్ ఫోన్లో రోజు ఒక 500-600 మందికి SMS పంపిస్తున్నాడండి. ఓకే, ఆన్ రీజనలిజం, హౌ ప్రాంతీయ భావాలు, ప్రాంతీయ ఎట్లా అన్యాయం జరిగింది, ఆ కాన్సెప్ట్ని చేసుకుంటూ హీస్ క్యాంపెయినింగ్ ఆన్ సెల్ ఫోన్. ఈజ్ అ స్మాల్ టీచర్. ఓకే, ఆ కాన్సెప్ట్ తీసుకొని ఆయన ఒక సామాజికమైనటువంటి ఒక సమస్య మీద ఒక ఉద్యమాన్ని సపోర్ట్ చేసుకుంటూ హీఈస్ యూజింగ్ డిజిటల్. యూ హ్యావ్ టేకెన్ దట్ స్టోరీ. ఆ ఫిల్మ్ చేసి పంపారండి. I had got a first prize అండి. Oh, excellent. Congrats అండి. I got a cash prize of $5,000. Okay, $5,000. Okay. It was simple. అక్కడ ఏంటంటే కాన్సెప్టే పట్టుకుంది. ఇండివిజువల్ విత్ డిజిటల్ సెల్ ఫోన్ ఈజ్ యూజింగ్ ఏ సోషల్ మూవ్మెంట్. చాలా బాగుంది. ఆనంద్ గారు, ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మీరు మా ఆర్టీవీకి వచ్చి ఎన్నో విషయాలు, మీ అనుభవాలు మాతో షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.